కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైనటువంటి భాగము ద్వితీయోపదేశకాండము ప్రియులారా 33వ అధ్యాయము. ఇరవయవ వాక్యము. గాదును గుర్చిట్లెనను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు సింహము వలె పొంచెండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. మీ కృపా కాపుదల కనికరాలు దయచేయండి. ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. నేపాల్ ప్రాంతాన్ని దర్శించండి. ప్రజలకు కృపనివ్వండి. రోధిస్తున్నారు ప్రభు, ప్రాంతీయులకు ఆదరణ దయచేయండి. విడబడిన కుటుంబాలకు ధైర్యాన్ని కలుగ చేయండి. మీ వైపు చూచి ధైర్యము నొందునట్లుగా దేశము, దేశ ప్రజలు మీ వైపునకు చూచినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? నేపాల్ గురించి మనం ప్రార్థించవలసిన వారంలో ఉన్నాం. సరియే. దేవుని వాక్యంలో నుంచి మనం ఈరోజు గాదును గురించి వినబోచున్నాం. గాదు ఎవరు అంటే, ఈ యాకోబు లేయాల కుమారుడు కాదు. లేయా యొక్క దాసి అయినటువంటి ప్రియులారా జిల్ఫా ఉంది. ఆ జిల్ఫాకు యాకోబునకు పుట్టిన కుమారుడు గాదు. అయితే ప్రియులారా, అప్పుడు ఈ లేయా ఏమని పేరు పెట్టిందంటే గాదు అని పేరు పెట్టింది. ఆదికాండం 30వ అధ్యాయము 10-11 వచ్చిన. లేయా దాసిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టాను. అంటే గాదు అనే మాటకు అర్థం మేబీ అదృష్టమే అనేటువంటి భావం వస్తుంది. అయితే పిల్లలు, ఈ గాదు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఒక మాట చెప్పాలంటే ఇతడు కూడా ఒక ఇంటివాడయ్యాడు. ఇతనికి కుమారులు ఉన్నారు. గాదు కుమారుల పేర్లు 46వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, అరోది, అరేలి. వీరు గాదు కుమారులు. ఈ గాదు వీరు ఎక్కడ స్థిరపరచబడ్డారంటే యోర్దానుకు అవతలగా వీరు స్థిరపరచబడ్డారు. ప్రియులారా, వీరు దేవుని యొక్క
వాగ్దాన దేశానికి చేరకుండగానే యోర్దాను యువతలనే ఉండిపోతాము, పచ్చిక బయలున్నాయి, ఇక్కడ మాకు పశువులు ఉన్నాయని చెప్పి రూబేను గాదీలు మోషే దగ్గర రిక్వెస్ట్ చేస్తారు. మోషే క్షమించండి యెహోషువ దగ్గర రిక్వెస్ట్ చేస్తారు. నిజానికి వారు దాన్ని అంగీకరించలేదు. సోదరులు యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు యువతలనే ఉంటారా, అది కరెక్ట్ కాదు, వాగ్దాన దేశానికి వెళ్ళాలంటూ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు గాదును గురించి మనం వినే విషయం ఏంటంటే, గాదును గురించి ఎట్లా, నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. గాదు విశాలపరచును కాదు, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు సింహము వలె పొంచియుండును అన్నారు. అంటే సింహం ఏం చేస్తుంది? వేటాడి వెంటాడి ఎర్రను చంపి అది తింటుంది. ఇది సింహం యొక్క స్వభావం. పిల్లరా, ఇప్పుడు మనం చదివినది ద్వితీయోపదేశ కాండంలో చదివాం కదా. అయితే ఆది కాండములో కూడా మరి ఈయనను అనగా గాదును తన తండ్రిని యాకోబు ఆశీర్వదించినప్పుడు ఏం ఆశీర్వదించాడో చూద్దాం. 49:19 బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. సాధారణంగా మడిమెను కొట్టేది ఎవరు? ఆది కాండంలో ప్రభు మాట్లాడుతూ నీవు దాని తలను చితక కొడతావు, నీవు మడిమెను కరుస్తావు అంటారు పామును కూర్చి. అయితే ఇప్పుడు గాదును గురించి 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. గాదును గురించి పిల్లరా ఏంటవంటే, యాకోబు దీవించినప్పుడేమో నీవు మడిమెను కొట్టును, అతడు మడిమెను కొట్టును అని ఉంది. మోషే గారు దీవించినప్పుడేమో అతడు సింహం వలె పొంచియుండును అని ఉంది. అంటే గాదులు 2 స్వభావాలు ఉన్నాయి. పొంచి ఉండే సింహం లాంటి వాడు గాదు. మరి యాకోబు ఏమన్నారు? మడిమెను కొట్టును అని అన్నారు. మడిమెను ఏం కరుస్తుంది? సర్పం కదా. అంటే గాదులో 2 స్వభావాలు ఉన్నాయి. ఈరోజు మనుషుల్లో కూడా ద్విమనస్సు పనిచేస్తుంటుంది. ఇశ్రాయేలీలు 2 తలంపుల మధ్యలో ఉన్నట్లుగా కొందరికి నాలుకొక్కటైన 2 మాటలు కూడా ఉంటాయి. నా దేవుని పిల్లరా, అంటే గాదు పుట్టినప్పుడు తన తల్లి ఇది అదృష్టమే కదా అనుకుని అర్థమిచ్చేటువంటి పేరుతో గాదు అని పెట్టింది. అతడి స్వభావం ఏంటి? ద్విమనస్సు. రైటే, అందరూ కలిసి వాగ్దాన దేశానికి వెళుతుంటే ఎక్కడుంటాం? పశువులు మేపుకుంటాం అంటూ మాట్లాడుతున్నాడు. వాగ్దాన దేశానికి వెళతాము, వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము అనేది లేదు వీరిలో. ఎక్కడుంటాము? మందలను మేపుకుంటాం. ఐగుప్తులో నుండి అసలు వారిని విడిపించింది దేనికి? ఐగుప్తులో నుంచి వారిని నడిపించింది దేనికి? వాగ్దాన దేశానికి వెళ్ళి దేశంలో ఉన్న 7 జాతులు కనానీలను వెళ్ళగొట్టి వీళ్ళు దాన్ని స్వాధీనపరచుకోవాలి. అయితే వీరు ఇప్పుడు ఏమంటారంటే యోర్దానికి యువతలుండిపోతాము అని అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు మనిషి ద్విమనస్సుతో ఎప్పుడైతే ఉంటాడో అతడి లోకం వైపు, లోకంలో సంపూర్ణుడు కాడు. దేవుని అసలు ఎప్పటికీ జరగని పని అది. అంటే ఇక్కడ బాగా గమనించాలి, ఒక మనిషిలో ద్విమనస్సు అనేది ఎప్పటికీ పనిచేయకూడదు. 2 మనస్సులు. యాకోబు అంటాడు, ఒక నీటి బుగ్గలో నుండి 2 ఊటలు బయలు వస్తాయా అని. కనుక దేవుని ప్రియులారా, ఆత్మీయులారా, ఈ గాదు సింహం వలె, సింహం లాంటివాడు.
పొంచి ఉంటాడంట. నిజానికి దేవుని వాక్యాన్ని మనం ఇంకా క్షుణ్ణంగా చదివితే, యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళగలిగితే, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 24 ఈ వచనాలను మనం చదివినప్పుడు, ప్రియులారా, వీరెన్నుకున్నటువంటి భూభాగం మోషే వారికి స్వాస్థ్యాన్ని పంచినప్పుడు యెహోషువ 25వ వచనం, సంఖ్యాకాండము యెహోషువ గ్రంథం 13:25వ వచనం. ప్రియులారా, ఏముందో చూడండి. వారి సరిహద్దు యజేయరును గిలాదు పట్టణములన్నీ, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమ్మోనీల దేశంలో సగము. ప్రియులారా, వీరు యోర్దానుకు సమీపంగానే వీరు భాగాన్ని తీసుకున్నారు. చూడండి, ఇక్కడ ఏం చదివాము? అతడు సింహం వలె పొంచుండని అన్నారు కదా. శత్రువులు అనబడిన వారు కనాను దేశంలో చొరబడితే మొట్టమొదటిగా వారు ఎదుర్కొనేటువంటి భాగం ఏదైతుందో ఆ ప్రక్కనే రూబేను గాదీలు కలిసి ఉన్నారు, తూర్పు దిక్కున. అంటే తండ్రి ఏదైతే మనసులో ఉద్దేశించి మాట్లాడాడో, ఆత్మీయ తండ్రి ఏదైతే ఉద్దేశించి మాట్లాడాడో అదే విధమైన స్వభావంతో జీవిస్తూ జీవితంలో ఆ విధముగానే ముందుకెళ్ళేటట్లుగా చూసాం. అతడు పొంచి ఉండును అన్నారు. ఆ ప్రకారంగానే వీరు యోర్దానుకు సమీపమున శత్రువులు ఏ దారిలో అయితే వస్తారో ఆ భూభాగాలు వెలుకొచ్చాయి. నా దేవుని పిల్లరా, అంటే దేవుడు పలికిన మాట నిరర్ధకము కానేరక అది కార్యరూపం దాల్చుతుంది అనడానికి గాదు జీవితం సరిగ్గా సరిపోయింది. కనుక దేవుని పిల్లలుగా మన పక్షాన దేవుడు పలికిన ప్రవచనం, మన కొరకు దేవుడు ప్రకటించిన వాక్యం ఎన్నడూ నిష్ఫలం కాదు. కనుక దేవుని కృపయందు నిలిచి ప్రభుపై ఆధారపడుచు విశ్వాసాన్ని కొనసాగించుదుముగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.